రాజధానికి సంబంధించిన ప్రతి పనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతెంత మెక్కుతున్నారో అవన్నీ కూడా ఈరోజు చెప్పినట్టుగానే సాక్ష్య ఆధారాలతో సహా మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం దేవుడు గట్టిగా ముట్టికాయలు వేస్తాడు. ప్రజలు కూడా ఖచ్చితంగా ముట్టికాయలు వేసే రోజు కూడా త్వరలోనే ఉంది. తాను చేస్తా ఉన్న ఇంత అన్యాయపు ధోరణి వల్ల. ప్రజల మీద భారం లేకుండా మండల ఆమాపం లేదా 2 లక్షల టోటల్ అప్పుడు మీ అవసరాలు మార్చుకునే అవకాశం రామాయణం అంతా ఇన్నాక రామునికి సీత ఏమైందని అని అడిగితే ఎట స్వామి ఇంతసేపు గంట సేపు నీకు చెప్పిన సుదీర్ఘంగా నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ నీకు అర్థమయ్యేట్టుగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా సవివరంగా చెప్పిన